వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. కడప జిల్లా కమలాపురం సామాజిక ఆరోగ్య కేంద్రం మరోసారి తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. ప్రజలకు సకాలంలో వైద్యం అందడం లేదంటూ సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆందోళనలో మాట్లాడిన గాలి చంద్ర విధులకు సక్రమంగా హాజరు కాకుండా ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులకు వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్న వేళ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఇప్పటికీ నియమించకపోవటాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సిపిఐ నేతలు ఆరోగ్య వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. కలెక్టర్ గారు కమలాపురం సామాజిక ఆరోగ్య కేంద్ర వైద్యులపై జిల్లా కలెక్టర్ గారు కమలాపురం సామాజిక ఆరోగ్య కేంద్ర సిబ్బందిపై జిల్లా కలెక్టర్ గారు సిగ్గు వివాదాలకు అడ్డగా మారిన సామాజిక ఆరోగ్య కేంద్ర వైద్యులు సిగ్గు వైద్యం అందించకుండా రాజకీయాలు చేస్తున్న వైద్యులు సిగ్గు వైద్యం అందించకుండా రాజకీయాలు చేస్తున్న వైద్యులు ప్రభుత్వ వైద్యులను సస్పెండ్ చేయాలి. ఇళ్ల పట్ల నిర్లక్ష్యం వస్తున్న ప్రభుత్వ వైద్యులను సస్పెండ్ చేయాలి. ఇళ్ల పట్ల నిర్లక్ష్యం వస్తున్న ప్రభుత్వ వైద్యులను సస్పెండ్ చేయాలి. ఇళ్ల పట్ల నిర్లక్ష్యం వస్తున్న ప్రభుత్వ వైద్యులను సస్పెండ్ చేయాలి. వైద్యులను సస్పెండ్ చేయాలి. విధులకు హాజరు కాని ప్రభుత్వ వైద్యులను సస్పెండ్ చేయాలి. విధులకు హాజరు కానటువంటి వైద్యులను సస్పెండ్ చేయాలి. వైద్యులను సస్పెండ్ చేయాలి. నశించాలి. ప్రభుత్వ వైద్యుల వైఖరి ప్రభుత్వ వైద్యుల వైఖరి నశించాలి. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఇవాళ సమస్యలకు నిలయంగా ఆరోపణలకు, వివాదాలకు, రాజకీయాలకు వేదికలైపోయి ఇవాళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి పరిస్థితి, దౌర్భాగ్య స్థితి నెలకొంటా ఉంది. పోనీ వీళ్ళపైన నియంత్రణ చేసేటటువంటి జిల్లా అధికారి ఏమైనా ఉన్నాడంటే డిఎంఎండ్హెచ్ఓ లేక మాసాలు గడుస్తూ ఉన్న కడప జిల్లాలో డిఎంఎండ్హెచ్ఓ కూడా లేనటువంటి దౌర్భాగ్య స్థితి ఈ జిల్లాలో కొనసాగుతూ ఉందంటే కడప జిల్లా పైన ఎంత నిర్లక్ష్యం, వివక్షత కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. పైగా కమలాపురము సామాజిక ఆరోగ్య కేంద్రంలో పోయిన నెల 27వ తారీఖు కమలాపురం సొసైటీ కాలనీలో ఒక ఆమె సులోచన అనేటువంటి మహిళకు ఆరోగ్యం బాగలేకపోతే ఈ సామాజిక ఆరోగ్య కేంద్రానికి వస్తే వైద్యం అందించకపోవడంతో ఆమె చనిపోయినటువంటి ఘటన హృదయ విదారకమైనటువంటి ఘటన. దానిపైన ప్రజలు, ప్రజా సంఘాలు ఆందోళన, మీడియాలో వచ్చినటువంటి అభియోగాల నేపథ్యంలో ఎంక్వైరీ జరిగి 24 గంటలు గడవక ముందే ఇక్కడ ఎవరో ఒక అతనికి యాక్సిడెంట్ అయిందని చెప్పి మొన్న 9వ తారీఖు హాస్పిటల్కి ఉదయం వస్తే 10 గంటల వరకు కనీసం ఒక ఇంజక్షన్ వైద్యం కూడా అందించినటువంటి నిర్లక్ష్యం కొనసాగుతూ ఉందంటే ఇక్కడ సూపరింటెండెంట్ మొదలుకొని డాక్టర్లు, డ్యూటీ డాక్టర్లు, సిబ్బంది ఏం చేస్తున్నారు, ఏం గాడిదలు కాస్తున్నారు, ఏం వ్యాపారాలు చేసుకుంటున్నారని చెప్పి మేము అడగదలుచుకున్నాం. దాని నిరసనగా ఈరోజు ఈ యొక్క సామాజిక ఆరోగ్య కేంద్రం కమలాపురం వద్ద ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక్కడేమో సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసేటటువంటి ప్రాథమిక సిబ్బందికి 15,000 నుండి ఉన్నత స్థాయి సూపరింటెండెంట్కు 1,10,000 వరకు జీతభత్యాలు అందుతాయి. అటువంటి లక్షల జీతాలు ఈ హాస్పిటల్ ఏమో కోట్ల రూపాయలు ఖర్చు చేసి హాస్పిటల్ కట్టారు. కానీ ఇక్కడ వైద్యం వచ్చేటప్పటికి ఎవరైనా ప్రజలు వచ్చి వైద్యం అందించమని అడిగితే ఎవరే కానీ రెస్పాండ్ కానటువంటి పరిస్థితి. హాస్పిటల్కి పోతే ప్రాణాలు నిలబెట్టుకోవచ్చు అనేటువంటి గంపడ ఆశతో హాస్పిటల్కి వస్తే కమలాపురం హాస్పిటల్కి పోతే ప్రాణాలు పోతాయి అనేటువంటి ఒక అభద్రతాభావం నెలకొండేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇంత వివాదం నడుస్తూ ఉంటే జిల్లా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. జిల్లాలో 7 సామాజిక ఆరోగ్య కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి. లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నట్టు నివేదికలు చెప్తా ఉన్నాయి. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి వైద్యం అందించడంలో వైద్యుల యొక్క నిర్లక్ష్యం చాలా తీవ్ర స్థాయికి, తారాస్థాయికి చేరుకుంటా ఉంది. జనరల్గా సామాజిక ఆరోగ్య కేంద్రాలకు ఎమ్మెల్యే చైర్మన్గా అడ్వైజరీ బోర్డు ఉంటుంది.
నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒకసారి అడ్వైజరీ బోర్డు సమావేశం ఏర్పాటు చేసి సంస్థాగతమైనటువంటి సమస్యలను పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందించేటువంటి పాత్రను ఎమ్మెల్యే గారి నేతృత్వంలో చూడాలి. మరి ఆ విధమైనటువంటి వ్యవహారం ఇక్కడ నడుస్తుందా లేదా అనేటువంటిది చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారం 10 రోజులుగా ఇంత వివాదం నడుస్తూ ఉంటే ఎమ్మెల్యే గారు ఎందుకు స్పందించారని చెప్పి మేము అడగదలుచుకున్నాం, నిలదీయదలుచుకున్నాం. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కమలాపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ప్రాథమిక సిబ్బంది నుంచి సూపరింటెండెంట్ వరకు అందరినీ సస్పెండ్ చేయాలి, ప్రక్షాళన చేయాలి. చేయకపోతే జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేయడానికి కూడా అన్ని ప్రజా సంఘాలను పార్టీలను ఏకం చేస్తామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం.